హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జీడీ ఎగ్జామినేషన్స్లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. సో మనకి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో 20 బిట్స్ వస్తాయమ్మా. ఈ 20 బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే ప్రాక్టీస్ చేద్దాము. సో బిట్కి సంబంధించిన షార్ట్ కట్స్ ఉంటే జనరల్ మెథడ్తో పాటుగా షార్ట్ కట్ మెథడ్ కూడా మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాము. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి బిట్ మనకి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేయడం వల్ల ఎగ్జామినేషన్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లెవెల్ ఆఫ్ టఫ్నెస్ ఎంత ఉందనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మనకి ఇంపార్టెంట్. 20 ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో వాటికి సంబంధించిన జనరల్ మెథడ్ అలాగే షార్ట్ కట్ మెథడ్ ఉంటే షార్ట్ కట్ మెథడ్లో మనము ఈ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాము. సో ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అలాగే రీజనింగ్ కూడా ఉంటుంది. సో రీజనింగ్కి సంబంధించి కూడా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి కూడా 20 ఉంటాయి. సో వాటిని కూడా మనం సాల్వ్ చేస్తాము. కాబట్టి రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అవ్వండి. జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే. అలాగే వీడియో చివరి వరకు చూడండి, పూర్తిగా చూడండి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు తెలిసి ఎవరైనా ఎస్ఎస్సి జీడీ ఎగ్జామినేషన్ రాస్తున్నట్టయితే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ఉంటే. ఎందుకంటే ఈ ఛానల్లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అలాగే రీజనింగ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ వీడియో. నెక్స్ట్ మనకి రీజనింగ్కి సంబంధించిన వీడియో కూడా వస్తుంది. అలాగే ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం నెక్స్ట్ తర్వాత ఉన్నటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సిరీస్ న్యూ సిరీస్ ఇది. సో కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ సిరీస్లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఇస్ ద ఫస్ట్ వీడియో. తర్వాత రీజనింగ్, తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో పేపర్లో మళ్ళీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మ్యాథ్స్లోను రీజనింగ్లోనూ మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇవి ఎవరైతే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ సింబల్ మీద క్లిక్ చేయండి. వీడియో మీకు అప్లోడ్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము. ఇందులో ఉన్నటువంటి 20 ప్రాక్టీస్ బిట్స్ని అయితే మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబ్ హూజ్ సైడ్ ఈజ్ 0.75 సెంటీమీటర్స్. మనకి క్యూబ్ ఇచ్చాడమ్మా. భుజము 0.75 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఘనం ఇచ్చాడు. ఘనం యొక్క భుజం ఎంత అంటే 0.75 సెంటీమీటర్లు ఇచ్చాడు. మనల్ని కనుక్కోమన్నదంటే టోటల్ సర్ఫేస్ ఏరియా, ఉపరితల వైశాల్యము. ఘనము యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? టోటల్ సర్ఫేస్ ఏరియా టీఎస్ఏ. ఇది ఏ అనుకున్నాం అనుకో 6a² అవుతుంది. ఏ అనుకుంటే 6a² అవుతుంది. సో 6 ఇంటూ 0.75 ఇంటూ 0.75. సో దీన్ని తేలిగ్గా చేసేటువంటి ప్రయత్నం చేద్దాము. 6 ఇంటూ 75 ఇంటూ 75 బై 100 ఇంటూ 100. సో 25 3 సార్లు పోతుంది, 25 3 సార్లు పోతుంది, ఇక్కడ 4 సార్లు పోతుంది, ఇక్కడ 4 సార్లు పోతుంది. సో ఇక్కడ మనకి ఇంకేం మిగులుతుంది? ఇక్కడ 2 టేబుల్లో 3 టైమ్స్ పోతుంది, ఇది 2 టైమ్స్ పోతుంది. 3 ఇంటూ 3 9, 9 3 27, 27 బై 4 2 8 అమ్మ. 27 బై 8 మనం దీనికి ఆన్సర్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 27, సో 8 3 సార్లు పోతుంది కదా, 24. మనకి ఎంత వచ్చింది? 3 వచ్చింది. పాయింట్ పెట్టండి, 0. మళ్ళీ ఏమవుతుంది? 8 3s are 24, 6 వచ్చింది, 0. ఇక్కడ చూడండి అమ్మా, అన్నీ ఇక్కడ 3.7 వచ్చింది. 3.7 రాదు, 3.5 రాదు, 3.3 వస్తుంది. 3.3 5ఆ 7ఆ? చూడండి 60 వచ్చింది కాబట్టి 3.37, 56 కదా, 40 అంటే 3.375. 3.375 ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. దీని ఆన్సర్ ఎంత? 3.375 స్క్వేర్
సెంటీమీటర్స్ లేదా సెంటీమీటర్ స్క్వేర్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, సంవత్సరానికి అంటాము, 30,000 at 9% per annum ఈజ్ 5643. ఆల్రెడీ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చేశాడు. చక్రవడ్డీ ఇచ్చాడు. చక్రవడ్డీ ఎంత? 5,643 రూపాయలమ్మ. చక్రవడ్డీ 5,643 రూపాయలు ఇచ్చాడు. టైం పీరియడ్ ఎంత? ఒక సంవత్సరానికి 9% అంటాం. ఒక సంవత్సరానికి 9%, 9%. అంటే R is equal to 9% ఇచ్చాడు. P is equal to 30,000 ఇచ్చాడు. P is equal to 30,000 ఇచ్చి మనల్ని ఏమంటున్నాడంటే T కనుక్కోమంటున్నాడు. ఎన్ని సంవత్సరాల్లో అవుతుంది, T is equal to ఎంత అని అనుకున్నాడు. సో ఇక్కడ మనము ఫార్ములా ఉందమ్మా, ఫార్ములా ప్రకారం చేయొచ్చు. బట్ ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 2, 3, 4, 5 ఇచ్చాడు కదా. సో ఈ వీటిల్లోనే అవుతుంది కదా. సో 1 అవ్వదు. సో సెకండ్ ఇయర్కి మనం, థర్డ్ ఇయర్కి, ఫోర్త్ ఇయర్కి, ఫిఫ్త్ ఇయర్కి మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కడదాం. 30,000కి 5,600 వచ్చిందంటే ఇంచుమించుగా 2వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం కానీ అవుతుంది. ఎందుకంటే 9% ఇంట్రెస్ట్ అన్నాడు కదా. 9% ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ ఇయర్ 2,700. సింపుల్ ఇంట్రెస్ట్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూస్తే మీకు అర్థమైపోతుంది. లాజికల్గా చూడండి, అప్రాక్సిమేట్గా సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 30,000 మీద 9% అంటే ఎంత అవుతుంది? 2,700. ఫస్ట్ ఇయర్కి, ఒక సంవత్సరానికి. సెకండ్ ఇయర్కి ఎంత అవుతుంది? ఇంకొక 2,700 అవుతుందా? సో టోటల్గా కలిపితే ఎంత అవుతుందమ్మా? 5,400 అవుతుంది. ఇక్కడ ఎంత ఇచ్చాడు? 5,643 ఇచ్చాడు. 2 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ 5,400 అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 5,643 అవుతుంది కదా. సో మనం వేరే క్యాలిక్యులేషన్స్ ఏం చేయక్కర్లేదు. డైరెక్ట్గా T ఈజ్ ఈక్వల్ టు 2 years అని చెప్పేసి ఆన్సర్ రాసేయచ్చు. T ఈజ్ ఈక్వల్ టు 2 years అంటే సింపుల్ లాజిక్. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. అదే థర్డ్ ఇయర్ కనుకో ఇంకొక 2,700 వస్తుంది. ఒకవేళ మనం 3 years అన్నామనుకో ఇంకొక 2,700 యాడ్ అయిపోతుంది. 2,700 యాడ్ అయిపోతే ఏమవుతుంది? 8,100 అయిపోతుంది. కానీ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా 5,643 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాబట్టి ఖచ్చితంగా 2 years అవుతుంది. లేదు నేను క్యాలిక్యులేట్ చేస్తానంటే ఫస్ట్ ఇయర్కి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ లాగానే 2,700 వస్తుంది. సెకండ్ ఇయర్కి 2,700 ఉంటుంది. 2,700 మీద మళ్ళీ 9%. ఈ 2,700 ఆల్రెడీ మనకి ఈ 30,000 మీద 2,700 వస్తుంది. బట్ 2,700 మీద 9% ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది. 2,700 మీద 9% అంటే ఎంత? 243. 27 into 9 కదా. 27 into 9 ఎంతమ్మా? 240. 27 into 9 అంటే 3 into 3, 81 into 3, 243 అవుతుంది. సో 3, 4, 9, 29, 43. 29, 43 ఇది 2వ సంవత్సరం ఇంట్రెస్ట్ అమ్మ. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ 2,700 ఉంది. సో అది కలపండి. అది కలిపితే ఎంత వస్తుంది నాకు? 3, 4, 16, 5,643 సరిపోయింది కదా. ఈ వాల్యూ దీంతో మ్యాచ్ అయిందా లేదా? ఎన్ని సంవత్సరాలకు అయింది? 2 years. అంటే T ఈజ్ ఈక్వల్ 2 years కరెక్టేనా? సో ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో మనము డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కొని చేసేయచ్చు, సంవత్సరాలు అడిగాడు కాబట్టి. లేదు మనం క్యాలిక్యులేట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేసి, దీనికోసం మనం ఫార్ములా తీసుకొని చేయాల్సినటువంటి అవసరం అయితే లేదమ్మా. ఈజీగా మనం ఇలా డైరెక్ట్గా చేసేయచ్చు. నెక్స్ట్ చూడండి. ఒక వస్తువు యొక్క ముద్రిత ధరపై 10%, 12% వరుస తగ్గింపుల తర్వాత దానిని 9,504కు విక్రయించినట్లయితే అప్పుడు ముద్రిత ధర ఎంత, మార్కెట్ ప్రైస్ ఎంత అంటున్నాడు. సో 10% ఇచ్చాడు, 12% సక్సెసివ్ డిస్కౌంట్స్ అమ్మ. సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే ప్రాబ్లం ఈజీ మనకి. సో 10% అంటే ఎంత? 90/100 కదా. 10% డిస్కౌంట్లో పోయింది. సో కాస్ట్ ఎంత? 90 పడింది. నెక్స్ట్ 12% అంటే 88. సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు ఇలాగే వేసుకుంటాం. ఇంటూ దేని మీద? మనకు కావాల్సిన మార్కెట్ ప్రైస్ మీద. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? డిస్కౌంట్ ఇవ్వడం వల్ల 9504 అయింది. ఎక్స్కి డిస్కౌంట్ ఇవ్వడం వల్ల ఎంత అయింది. సో ఇప్పుడు ఇది 9504 అనేది 88లో కానీ 9లో కానీ పోతుందేమో చూడండి. 9లో ఖచ్చితంగా పోతుందమ్మా. ఇది 9లో పోతుంది. ఎందుకంటే 9, 5 + 4 9, 9 టేబుల్లో పోతుంది ఇది ఖచ్చితంగా. ఒక 0 పోయింది. ఇది 9 టేబుల్లో పోతుంది. 88 పోతుందేమో చూడండి అమ్మ. 8 టేబుల్లో పోయేటువంటి అవకాశం ఉంది. 88 కూడా పోతుంది. ఇది 88 చూడండి.
9504 988 1 టైమ్స్ పోతుంది. 88 ఇక్కడ ఎంత ఉంది 5. 15లోంచి 8 తీస్తే మనకి 7 వస్తుంది. 704 అమ్మ, 704. సో 704 అంటే మనకి 88లో ఎన్నిసార్లు పోతుందో చూడండి. మనకి 4 రావాలంటే 3 అన్నా ఉండాలి. 8 3 జార్ 24, లేకపోతే 8 జార్ 64. చూద్దాం ఒకసారి. 8 8 జార్ 64 6, 8 8 జార్ 64, 64 + 6 7, 704 పోయిందమ్మా. 18 టైమ్స్ పోయింది. ఇది ఎన్నిసార్లు పోయింది? 18 టైమ్స్ పోయింది. ఈ 8 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 8 ఇందులో మనకి 2 టైమ్స్ పోతుంది. సో 88 అనేది 108 టైమ్స్ పోతుంది. 108 టైమ్స్ పోతుంది. ఇక్కడ 0 పెట్టుకోవాలి. సో 108 టైమ్స్ పోతే 9 ఇందులో ఎన్నిసార్లు పోతుంది? 12 టైమ్స్ పోతుంది. 12 9 జార్ 108 కదా. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి. సో ఫైనల్గా x = ఎంత అంటే 12 0 0 0. సో ఎంత అయిందమ్మా? x = 12,000 అయింది. ఇచ్చిన ఆప్షన్స్లో 12,000 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఉంది. సో కాబట్టి సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినప్పుడు మనము ఈ రకంగా వేసుకుంటే డైరెక్ట్గా మనకి షార్ట్కట్లో ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. మిగతాదంతా మనకి క్యాలిక్యులేషన్లోనే ఉంటుంది. నెక్స్ట్, ఆన్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ లెంట్ అవుట్ అట్ 40% పెర్ యానం. సో ఒక నిర్దిష్ట మొత్తంలో సంవత్సరానికి 40% వడ్డీ రేటుతో అప్పుగా ఇచ్చిన డబ్బుపై అర్ధవార్షికంగా చెల్లించవలసిన ఒక సంవత్సరం చక్రవడ్డీకి మరియు ఒక సంవత్సరం సాధారణ వడ్డీకి మధ్య తేడా 200 అయితే మొత్తం ఎంత అంటున్నాను? 40% అంట వడ్డీ. అంటే R = 40% అమ్మ కొంత మొత్తం మీద. అయితే ఇక్కడ ఏమడుతున్నాడు? మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ 200 రూపీస్ ఇచ్చాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది పెర్ యానం ఒక సంవత్సరానికి కట్టేసాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 6 మంత్స్కి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 6 మంత్స్కి అమ్మ. సో ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కడదాం. సింపుల్ ఇంట్రెస్ట్ = PTR/100 కదా మనకు తెలిసి. PTR/100. సో P మనకు కట్టాల్సింది P అనుకుందాము. T అనేది 1 ఇయర్కి కాబట్టి ఇంటూ 1 అవుతుంది. R 40%, 40/100 క్యాన్సిల్ అయిపోతుంది. 4/10 అంటే ఎంత అవుతుంది? ఇది 2లో 2 సార్లు పోతుంది, ఇది 5 సార్లు పోతుంది. అంటే నాకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? 2p/5 వస్తుంది. ఒక సంవత్సరానికి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 2p/5 వస్తుందమ్మా. అదే ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ కట్టేటప్పుడు మనకి ఏమంటున్నాడు? చక్రవడ్డీ అర్ధవార్షికంగా అంటున్నాడు. అంటే సంవత్సరానికి కావాలంటే మొదటి 6 నెలలకి కట్టాలి, తర్వాత 6 నెలలకి కట్టాలి. రెండు సార్లు కట్టాలి. మామూలుగా అయితే హాఫ్ ఇయర్లీ అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా 2p/5 వస్తుంది. బట్ వాడు ఏమంటున్నాడు? 6 మంత్స్కి అంటున్నాడు. సో ఫస్ట్ 6 మంత్స్కి ఎంత? 20% అవుతుంది కదా. సంవత్సరానికి 40% అంటే మొదటి 6 నెలలకి 20% చొప్పున, తర్వాత 6 నెలలకి 20% చొప్పున కడతాం. అది ఇక్కడ మెయిన్ పాయింట్. సో ఇక్కడ మనం ఏం చేసాము? 40% తీసుకుంటే నాకు 2p/5 వచ్చింది. 20% తీసుకుంటే 20/100 అంటే 5 కదమ్మా. సో మొదటి 6 నెలలకి నాకు ఎంత వడ్డీ వచ్చిందంటే p/5 వచ్చింది. తర్వాత 6 నెలలకి ఆల్రెడీ p/5 ఉంది. ఈ p/5కి ఇంకొక p/5 కలుస్తుంది. కలిసి ఈ p/5 మీద ఇంకొక 20%. p/5 మీద ఇంకొక 20%. p/5 మీద ఇంకో 20% అంటే p/5 ఇంటూ 20/100 అంతే కదా. p/5 ఇంటూ 20/100. 5 ఇందులో 4 సార్లు పోతుంది, 4 ఇందులో 25 సార్లు పోతుంది. కాబట్టి ఆన్సర్ ఎంత వస్తుంది? p/25. అంటే p/5 మీద 20% అంటే p/25 అవుతుంది. అంటే టోటల్గా సంవత్సరం పూర్తయిన తర్వాత నాకు వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? 2p/5 + p/25 ఏమా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత? 2p/5
ప్లస్ p/25. దిస్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది నాకు? 2p/5 వచ్చింది. మనకి ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు? చక్ర వడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా 200 రూపాయలు అని ఇచ్చాడు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2p/5 ప్లస్ p/25 మైనస్ 2p/5 ఈజ్ ఈక్వల్ టు 200. ఇది క్యాన్సిల్ చేయండి. p/25 ఈజ్ ఈక్వల్ టు 200 వస్తుంది. p ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 25 ఇంటూ 200. 25 రెళ్ళు ఎంతమ్మా? 50. 50 2 సున్నాలు. కాబట్టి మొత్తం ఎంత? 5000 రూపాయలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ సింపుల్ లాజిక్ అమ్మ. దీనికి ఫార్ములా ఉంటుంది. ఫార్ములా ఏమి యూజ్ చేయాల్సిన పని లేదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చినా ఫార్ములా యూజ్ చేయకండి. ఫార్ములా యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఇట్లా క్యాలిక్యులేట్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్ ఈజ్ అ వెరీ సింపుల్ మెథడ్. మనకి ఈజీగా అదే ఫార్ములా అయితే మీరు పవర్స్లో ఉంటుంది, దాన్ని సాల్వ్ చేయాలి, మనకు చాలా టైం అయితే కన్జ్యూమ్ అయిపోతుంది. సో అందుకని మనము ఈ మెథడ్ యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్, ఏ వెండర్ బైస్ 20 యాపిల్స్. 20 యాపిల్ పళ్ళు, 20 యాపిల్స్ ఫర్ 300 రూపీస్, 300 రూపాయలకి కొన్నాడు. అండ్ సెల్స్ ఏం చేశాడు? 15 యాపిల్స్ అమ్మేస్తున్నాడంట. అంటే 20 యాపిల్స్ 300కి కొని 15 యాపిల్స్నే 300కి అమ్మేస్తున్నాడంట. హౌ మెనీ యాపిల్స్ షుడ్ బి బాట్ అండ్ సోల్డ్ టు ఎర్న్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 300 రూపీస్. 300 రూపాయల ప్రాఫిట్ పొందాలి అంటే అతను ఎన్ని యాపిల్స్ కొని అమ్మాలని అడుగుతున్నాడు. మనం ఏం చేద్దామో ఈ రెండింటిని ఈక్వల్ చేసేద్దాం. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే ఈ 2 యాపిల్స్ లెక్క మనకి సమానంగా ఉండాలి. అంటే ఎన్ని యాపిల్స్ కొన్నాడో ఎన్ని యాపిల్స్ అమ్మాడో మనకి లెక్క రావాలి. అందుకని ఇది ఈక్వల్ చేయాలంటే ఈ మొదటి ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేయాలి, దీన్ని 4తో మల్టిప్లై చేయాలి. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 20లో 60, 60 యాపిల్స్ 900. అలాగే 60 యాపిల్స్ 15 4లు 60 కదా. 60 యాపిల్స్ ఈజ్ ఈక్వల్ టు 1200. అంటే 60 యాపిల్స్ 900కి కొన్నాడు, 60 యాపిల్స్ని 1200కి అమ్మాడు. లాభం ఎంత వచ్చింది? 300. సరిపోయింది కదా. 300 లాభం రావాలంట. 300 వచ్చింది కదా లాభం. ఎన్ని యాపిల్స్ కొంటే వచ్చింది? 60 యాపిల్స్. సో 60 యాపిల్స్ కొంటే అతనికి 300 లాభం వస్తుందమ్మా. సో సింపుల్గా మనము యాపిల్స్ నెంబర్ ఈక్వల్ చేస్తే ఈజీగా ఆన్సర్ అనేది మనకు వచ్చేసింది వితౌట్ ఎనీ సొల్యూషన్. సో కాబట్టి 60 యాపిల్స్ కొంటే అతనికి 300 రూపీస్ లాభం అయితే వస్తుంది. నెక్స్ట్, స్కూటర్ వాల్యూస్ వాజ్ రెడ్యూస్డ్ బై 20%. 20% తగ్గించారంట. అండ్ ఈజ్ నౌ వర్త్ 72,000. 20% తగ్గించారంటే 80% కదా. 80% ఈజ్ ఈక్వల్ టు ఎంత? 72,000. అయితే దాని అసలు ధర ఎంత అంటున్నాడు? ఎగ్జాక్ట్ వాల్యూ అంటే అసలు విలువ. అసలు విలువ అంటే 100 కదమ్మా. ఎప్పుడైనా అంతే కదా. 20% తగ్గించారంటే 80%. అసలు కావాలి. క్రాస్ మల్టిప్లికేషన్. దీన్ని ఎక్స్ అనుకుందాం. క్వశ్చన్ మార్క్ పెట్టాను కదా, దీన్ని ఎక్స్ అనుకుందాం. ఎక్స్ కావాలంటే ఏం చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 72,000 ఇంటూ 100 బై 80 చేయండి. ఒక 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ 8 ఇందులో 9 సార్లు పోతుంది. అంటే 90,000 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 90,000 రూపాయలు. 90,000 రూపాయలు ఎక్కడుంది? ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ది స్కోర్ ఆఫ్ 11 ప్లేయర్స్ ఆఫ్ క్రికెట్ మ్యాచ్ ఈజ్ యాజ్ ఫాలోస్. 12, 9, 52 ఇది ఇచ్చాడమ్మా. ఈ సగటు స్కోర్ అడుగుతున్నాడు. సగటు స్కోర్ అంటే యాడ్ చేసి 11 ఉన్నాయో చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 స్కోర్స్ ఉన్నాయి. మనం ఏం చేద్దామంటే డైరెక్ట్గా బై 11 చేసేయాలి. సమ్ చేసి 11 చేసేయాలి. ఇది మనము 2-3 రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ ఈ 10th ప్లేస్లో ఉన్నది యాడ్ చేద్దాం అమ్మా. 10th ప్లేస్లో ఉన్న నెంబర్స్ యాడ్ చేద్దాం, ఈజీగా ఉంటుంది. 1 కదా, 1 తర్వాత ఇక్కడ లేదు. 6 + 3 9, 9 + 3 12, 12 + 2 14, 14 + 5 19, 19 + 1 20, 22, 22 + 7 29, 290 వచ్చిందమ్మా. ప్లస్ ఇప్పుడు యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ని యాడ్ చేద్దాం. యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఎంత? 11.
11 2 13 13 4 17 17 2 19 19 6 25 25 6 31 31 7 38 38 2 40 అవుతుంది. సో 290 40 330 330/11 330/11 అంటే ఎంత అవుతుంది? 11 ఇందులో 3 సార్లు పోతుంది కదా. సో 30 ఈజ్ ద యావరేజ్. సో దట్ మీన్స్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్గా ఇలా మనము ఈ విధంగా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, సరాసరి కనుక్కోవాలనుకున్నప్పుడు అన్నీ యాడ్ చేసుకోకుండా వరుసగా వేసుకొని యూనిట్ డిజిట్స్ అలాగే టెన్స్ డిజిట్స్ యాడ్ చేసుకుంటే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు అమ్మా. నెక్స్ట్ క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ హ్యావింగ్ ద హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 56 సెంటీమీటర్లు ఇచ్చాడు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్లు ఇచ్చాడు. స్తూపం యొక్క ఘనపరిమాణం కనుక్కోమన్నాడు. స్తూపం యొక్క ఘనపరిమాణానికి సూత్రం ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. స్తూపం ఘనపరిమాణానికి సూత్రము పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే 22/7, ఆర్ అంటే 28 × 28, హెచ్ అంటే 56. సో ఇక్కడ 7 ఇందులో 8 సార్లు పోతుంది. 22 × 28 × 28 × 8. సో ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇదంతా మల్టిప్లై చేయాలి, మనకి ఆన్సర్ రావాలి. ఒక్కసారి చిన్న లాజిక్ కొంచెం చూడమ్మా. ఇక్కడ 2 × 11 రాసుకోవచ్చు. 22 చూడండి, 2 × 11 రాసుకోవచ్చు. ఇది కూడా 4 × 7 4 × 7 4 టేబుల్లో పోతుంది, 8 టేబుల్లో పోతుంది. అలా చూసుకోండి. 4 × 7 అలాగే 4 × 7 అలాగే 8 రాసుకోవచ్చు. సో ఇక్కడ 4లో డివైడ్ కావాలి ఆ నెంబరు, 8 తోటి డివిజన్ కావాలి, 2తో డివిజన్ కావాలి, అలాగే 11తోనూ డివిజిబుల్ అవ్వాలి, 7తోనూ కూడా డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు మామూలుగా ఆలోచిస్తే 4తోనో 8తోనో డివిజిబుల్ అయ్యేటట్టయితే ఈ లాస్ట్ 2 నెంబర్స్ 4తో డివిజిబుల్ కాదు కదమ్మా. కాబట్టి ఫస్ట్ 2 ఆప్షన్స్ని మనం తీసేయచ్చు. 962 అనేది 4తో డివిజిబుల్ కాదు, ఎందుకంటే 15 4 = 60. ఇది కూడా 4తో డివిజిబుల్ కాదు, తీసేయచ్చు. లేదా మనం ఒకసారి 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. ఫైనల్గా 11 డివిజిబిలిటీ రూల్ ఏమవుతుంది? ఆల్టర్నేట్ నెంబర్ సమ్ చేస్తే 0 కానీ 11 కానీ అవ్వాలి. ఇక్కడ చూడండి, 2 + 6 8, 8 + 3 11 అయింది. 5 1 6 7 సరిపోలేదు కదా. ఇక్కడ 5 + 4 1 + 4 5 10 అయిందమ్మా. 10 అయింది. ఇది ఎంత అయింది? 16 అయిపోయింది. 16 - 10 6 వస్తుంది. ఇది చూడండి, 3 అయింది, 6 12 అయింది. ఇక్కడ 9 + 2 11 అయింది, 1 12 అయింది. ఇక్కడ చూడండి అమ్మా, ఇది 11 టేబుల్లో పోతుంది. 2 చూడండి, 1 + 3 1 + 4 1 + 3 4 అయింది, 4 + 6 10 అయింది. కానీ ఇక్కడ ఎంత అయింది? 9 + 2 11 11 + 2 13 13 - 10 3 అయింది. కాబట్టి ఇది కూడా 11 టేబుల్లో పోవట్లేదు. సో మనం 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తున్నాం. 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తున్నాం. 11 భాజనీయత సూత్రం చేస్తే ఈ 3 కూడా 11తో పోవట్లే. ఇది పోతుందేమో చూద్దాం. ఇంకా 1 + 7 8 8 + 8 16. ఇది చూడండి, 12 + 4 16 16 - 16 0 వచ్చింది. సో కాబట్టి ఇది 11తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 137984 కరెక్ట్ ఆన్సర్. లేదా యూనిట్ డిజిట్ చూడండి, ఇక్కడ 8 8 = 64, 8³ అంటే 2 కదా, 2 2s are 4 4 యూనిట్ డిజిట్ 4 ఉన్నది, ఇది ఒక్కటే ఉందమ్మా. సో కాబట్టి 11 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసినా అవుతుంది, యూనిట్ డిజిట్ అయినా కూడా అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా? ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఇలాంటి లాంగ్ క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు మనం డివిజిబిలిటీ రూల్స్ కానీ యూనిట్ డిజిట్ కానీ ఉపయోగించి క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోహన్ అండ్ సోహన్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ సేమ్ ప్లేస్ అట్ 8 km/h అండ్ 9 km/h. సో మోహన్ 8 km/h తోను, సోహన్ ఏం చేస్తున్నాడు? 9 km/h తోను ట్రావెల్ చేస్తున్నాడు. ఇఫ్ మోహన్ అండ్ సోహన్ ఆర్ గోయింగ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, ఒకే దిశలో వెళ్తున్నారు, దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ మోహన్ అండ్ సోహన్ ఆఫ్టర్ 4.5 hours? 4.5 గంటల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి దూరం ఎంత అని అడుగుతున్నాడు అమ్మ. సో ఇక్కడ మనకి
సో D1 D2 కనుక్కొని, అంటే మోహన్ ప్రయాణించిన దూరము D1 అనుకుందాము, సోహన్ ప్రయాణించిన దూరము D2 అనుకుందాము. D1 ఈజ్ ఈక్వల్ టు VT, ఇది VT అవుతుంది. సో ఇక్కడ చూడండి, డిస్టెన్స్లో మనకి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు వాళ్ళిద్దరూ, 4.5 గంటలు, అంటే టీ అంటే మనకి ఇక్కడ 4.5 అవర్స్ అమ్మ. వెలాసిటీ ఎంత, 8. సో 8 ఇంటూ 4.5 చేయండి, ఇక్కడ 9 ఇంటూ 4.5 చేయండి. మనం ఏం చేయాలి, D2 మైనస్ D1 కనుక్కోవాలి. D2 మైనస్ D1 కనుక్కోవాలి. సో 9 ఇంటూ 4.5 మైనస్ 8 ఇంటూ 4.5. 4.5 రెండిట్లో కామన్గా ఉంది. 9 మైనస్ 8 1. సో కాబట్టి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు వాళ్ళిద్దరు, 4.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. దట్ ఈస్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ మల్టిప్లై చేయలేదంటే, D1 అంటే వెలాసిటీ ఇంటూ టైం కదా, సో V1 T1 తీసుకున్నాను, ఇక్కడ V2 T2 తీసుకున్నాను. బట్ ఇక్కడ T కామన్ రెండిటికి, 4.5 గంటలు. సో కాబట్టి V1 ఏమో 8, V2 ఏమో 9 వేసుకున్నాను. డిఫరెన్స్ కాబట్టి ఏం చేస్తాము, D2 మైనస్ D1 చేసాము, ఆ ఇద్దరి మధ్య దూరం. సో 4.5 కిలోమీటర్లు వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రపోర్షనల్ అడిగాడు. ఫోర్త్ ప్రపోర్షనల్ అంటే మనకి ABCD 4 నెంబర్లు ఉంటే ఆ నెంబర్ల యొక్క ఫోర్త్ ప్రపోర్షనల్ ఎలా ఉంటుందంటే A/B ఈజ్ ఈక్వల్ టు C/D ఉంటుంది, లేదా D ఈజ్ ఈక్వల్ టు BC/A. D ఈజ్ ఈక్వల్ టు BC/A. ఇక్కడ ABC ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 7/7 ఈజ్ ఈక్వల్ టు 4. డైరెక్ట్గా చూసి చెప్పేచ్చమ్మా, ఆన్సర్ 4 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్. ఎందుకంటే AC ఈక్వల్ కాబట్టి BD ఈక్వల్ అవుతుంది, AC రెండు ఈక్వల్ కాబట్టి BD ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. ఇంత సాల్వ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ కూడా D ఈజ్ ఈక్వల్ టు 4 అనేసి మనము చెప్పేయచ్చు డైరెక్ట్గా ఈజీగా. నెక్స్ట్, ద కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈజ్ 25,000. ద కాస్ట్ వాజ్ ఫస్ట్ ఇంక్రీజ్డ్ బై 20%, later reduced by 20%. కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ అంటే ముందుగా వాషింగ్ మిషన్ ధర 25,000 రూపాయలు ఉంది, 20% పెంచారు, 20% తగ్గించారమ్మా. వాషింగ్ మిషన్ యొక్క ప్రస్తుత ధర ఎంత అంటున్నాడు. సో ఇక్కడ అంటే మార్కెట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. సో మనకు కాస్ట్ ప్రైస్ వచ్చేసి 25,000, 20% పెంచారు, 20% తగ్గించారు. సో ఇలా ఉన్నప్పుడు లాస్ వస్తుంది. ఒకే వస్తువు మీద సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసి మళ్ళీ సేమ్ పర్సంటేజ్ డిక్రీజ్ చేస్తే మనకు వచ్చేది లాస్. సో x²/100 అనేసి మనకు ఒక ఫార్ములా ఉంది. సో దట్ మీన్స్ x² అంటే x అంటే 20 ఇంటూ 20 అమ్మ, 20 ఇంటూ 20/100, 400/100 అంటే ఎంతమ్మా, 4%. 4% లాస్. 4% లాస్ అంటే మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది, మార్కెట్ ప్రైస్ ఆర్ సెల్లింగ్ ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంటుంది, 96% ఆఫ్ 25,000 ఉంటుంది. 96% ఆఫ్ 25,000 ఉంటుంది. 96% ఆఫ్ 25 అంటే ఎంత అవుతుంది, 96 ఇంటూ 25,000/100. ఎందుకంటే అదే కదమ్మా, 20% ఇంక్రీజ్ చేశారు, 20% డిక్రీజ్ చేశారు, 4% లాస్ వచ్చింది నాకు. 4% లాస్ వచ్చింది అంటే యాక్చువల్ కాస్ట్ ఎంత అవుతుంది, 96% అవుతుంది. సో కాబట్టి 96% ఆఫ్ 25,000, 25,000లో 96%. 25,000లో 4% ఎంత, 25 ఇంటూ 4 1000 రూపాయలు కదా. సో 25,000లో 1000 రూపాయలు తీసేస్తే 24,000 ఆన్సర్ అవుతుంది. అలా కూడా చేయొచ్చు. 25,000లో 4% అంటే 1000 రూపాయలు. సో 1000 రూపాయలు తీసేసాం అనుకో 24,000 అవుతుంది. లేదా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, ఈ 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 96 ఇంటూ 250 అవుతుంది. 96 ఇంటూ 250 అంటే ఎంతమ్మా, 24,000. క్యాలిక్యులేట్ చేయండి, 24,000 ఆన్సర్ అవుతుంది. సో రెండు రకాలుగానే మనం క్యాలిక్యులేట్. లాస్ వచ్చింది 4% లాసు, 25,000 4% అంటే 25 ఇంటూ 4 ఎంత, 1000. 25 ఇంటూ 4 100 కదా. సో 1000 రూపాయలు వస్తుంది. సో 1000 లాస్ వచ్చింది కాబట్టి 25,000కి 1000 రూపాయలు తగ్గుతుంది ధర, కాబట్టి 24,000 అవుతుంది. ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ ఇక్కడ చూడండి, మోహన్, కపిలు, రాజు ముగ్గురు కూడా ఒక వర్క్ చేయగలరు. మోహన్ 18 రోజుల్లో పూర్తి చేస్తాడు, కపిల్ 36 రోజుల్లో చేస్తాడు, రాజు 54 రోజుల్లో చేస్తాడు. ఇది మనకి ఇచ్చింది. ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వర్క్ వాల్యూ కనుక్కోవాలి. వర్క్ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేస్తాం మనము, ఎల్సిఎం ఆఫ్ వాళ్ళు ఎన్నెన్ని రోజుల్లో పూర్తి చేస్తారో ఆ అన్ని రోజులు ఎల్సిఎం కనుక్కోవాలి. 18, 36, 54. 18, 36, 54 ఎల్సిఎం కనుక్కుంటే 108 వస్తుందమ్మ. మీరు కూడా ఎల్సిఎం కనుక్కొని ట్రై చేయండి. 18, 36, 54 యొక్క ఎల్సిఎం ఎంత అంటే 108. దిస్ ఈజ్ ద టోటల్ వర్క్ వాల్యూ. వర్క్ వాల్యూ ఎంత 108. ఇంకేం చెప్పాడు మనకి, దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్. ముగ్గురు కలిసి పనిచేశారు. బట్ మోహన్ లెఫ్ట్ 8 days బిఫోర్ కంప్లీషన్. 8 రోజుల ముందు మోహన్ వెళ్ళిపోయాడు. రాజు ఏం చేశాడు, 6 రోజుల ముందు వెళ్ళిపోయాడు. అయితే ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయమంటాం. టోటల్ వర్క్ వాల్యూ 108. సో కాబట్టి ఇక్కడ నేనేమనుకుంటానంటే ఎక్స్ డేస్ అనుకుంటాను. ఎక్స్ డేస్లో మనకి వర్క్ అనేది కంప్లీట్ అవుతుందని తీసుకుంటున్నాను, ఎక్స్ డేస్. సో నేను ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి యాక్చువల్గా. సో నాకు ఇక్కడ వర్క్ వాల్యూ కావాలి. వర్క్ వాల్యూ అంటే వీళ్ళ యొక్క ఎఫిషియన్సీస్ కావాలి. మోహన్ది, కపిల్ వీళ్ళు ఒక రోజులో వీడు 18 రోజుల్లో పని పూర్తి చేస్తాడు కదా, ఒక రోజులో ఎన్ని యూనిట్ల పని చేస్తాడు అనేది కావాలి. అప్పుడు 108 మనము తీసుకోవాలి. సో 108 అంటే ఎంత అవుతుంది, 108/18 వీడి ఎఫిషియన్సీ, మోహన్ ఎఫిషియన్సీ కావాలి నాకు. అంటే ఆ పనిని 18 రోజుల్లో చేస్తాడమ్మా. ఒక రోజులో ఎంత పని చేస్తాడు అంటే 108/18 అమ్మ. 108/18 అంటే 6. 8 6 48, 6 యూనిట్స్. అంటే రోజులో మోహన్ ఎన్ని యూనిట్స్ పనిచేస్తాడు, 6 యూనిట్లు పనిచేస్తాడు. కపిల్ ఎన్ని యూనిట్లు పనిచేస్తాడు, 108/36 అంటే 5 యూనిట్లు పనిచేస్తాడు అమ్మ. 36 × 5 108 అవుతుంది. 36 × 3 36 × 3 యూనిట్లు పనిచేస్తాడు. రాజు 54, 108 2 సార్లు కదా, 2 యూనిట్లు పనిచేస్తాడు. రాజు 2 యూనిట్ల పనిచేస్తాడు. అంటే మోహన్ ఒక రోజులో 6 యూనిట్లు, కపిల్ ఏమో 3 యూనిట్లు పనిచేస్తాడు, రాజు ఏమో 2 యూనిట్ల పని చేస్తాడు. ఇప్పుడు నాకేం కావాలి, వాళ్ళు ముగ్గురు ప్రారంభించారు. అయితే 8 రోజుల ముందు మోహన్ వెళ్ళిపోయాడు, 6 రోజుల ముందు రాజు వెళ్ళిపోయాడు. సో అన్ని రోజులు పనిచేసింది ఎవరు, కపిల్ పనిచేశాడు. సో కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, 6x ప్లస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్స్ డేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ పూర్తి రోజులు పనిచేసింది ఎవరు, అన్ని రోజులు పనిచేసింది మనకి కపిల్. ఇతను అన్ని రోజులు పనిచేశాడు కాబట్టి 3 × x ఆల్ డేస్ వర్క్ చేశాడు. ప్లస్ మోహన్ ఎఫిషియన్సీ ఎంత, రోజుకు 6 యూనిట్లు పనిచేస్తాడమ్మా. కాకపోతే అతను ఎన్ని రోజులు పనిచేశాడు, x - 8 డేస్ పనిచేశాడు. ఎక్స్ కంటే 8 రోజుల ముందు వెళ్ళిపోయాడు. ప్లస్ రాజు యొక్క ఎఫిషియన్సీ 2, అతను ఎన్ని రోజులు ముందు వెళ్ళిపోయాడు, 6 రోజుల ముందు వెళ్ళిపోయాడు. ఈ మొత్తం దేనికి సమానం అవ్వాలి, 108కి సమానం అవ్వాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ మనకి టోటల్ వర్క్ వాల్యూ అవుతుంది. నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. సో 6 × 18 అందుకే కదా 108 అయింది. 36 × 3 108 అయింది. 54 × 2 108 అయింది. అదే కదా మనం ఇక్కడ వేసాం. కాకపోతే ఇక్కడ ఎక్స్ డేస్ తీసుకున్నాము. కపిల్ అన్ని రోజులు పనిచేశాడు, మోహన్ ఏం చేశాడు, 8 రోజుల ముందు వెళ్ళిపోయాడు, బట్ అతని ఎఫిషియన్సీ 6. రాజు ఏమో 6 రోజుల ముందు వెళ్ళిపోయాడు, అతని ఎఫిషియన్సీ 2. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఎక్స్ వస్తుంది. 3x + 6x - 48 + 2x - 12 = 108. 48 - 12 అంటే -60 వస్తుంది. ఇది 11x అమ్మ. 11x = 108 + 60 = 168 అమ్మ. x = 168/11. 11 1s are 11,
58 అంటే 5, అప్రాక్సిమేట్గా 15 డేస్ అమ్మ, అప్రాక్సిమేట్గా 15 డేస్. సో ఆప్షన్ 3 నాకు రైట్ ఆన్సర్ అవుతుంది. సో వర్క్ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి ఇలా. అలాగే వర్క్ వాల్యూ అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇవి మెయిన్ పాయింట్స్. దీని నుంచి ప్రాబ్లంలో ఏం కనుక్కోమన్నాడో అది మనం ఇక్కడ ఈ ఈక్వేషన్ వేసుకున్నాము. ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో ఈ ఈక్వేషన్ వేసుకోవడం వల్ల మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. లేదా దీనికి నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ చేయాలి. బట్ వెన్ యూ ఆర్ పుట్టింగ్ దిస్ ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ కనుక మనం వేసుకోగలిగితే వితిన్ 2 minutesలో ఈ ప్రాబ్లం, వితిన్ 1 minute ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద రైస్ 120 rupees per kg and 155 rupees per kg to got a mixture of 135 per kg. అయితే కిలోకు 120 చొప్పున బియ్యం ఉన్నాయమ్మా. అలాగే కిలోకి 155 రూపాయల బియ్యం ఉన్నాయి. అంటే 120 రూపాయల బియ్యం ఉన్నాయి, 155 రూపాయల బియ్యం ఉన్నాయి. అయితే రెండింటిని యాడ్ చేయమంటున్నాడు. కొన్ని కిలోలు, ఇది కొన్ని కిలోలు యాడ్ చేయమంటున్నాడు. అంటే ఇది ఎక్స్ కేజెస్, ఇది వై కేజెస్ చేస్తే మనకి 135 రూపీస్కి వచ్చేటువంటి మిశ్రమం ఎంత అంటున్నాడు. మనం ఎంత నిష్పత్తిలో కలపాలి అంటే x/y ఎంత అని అయితే అడుగుతున్నాడు. దానికోసం మనకు సింపుల్ డైరెక్ట్గా ఫార్ములా ఉంది, ఏం చేయాల్సిన పని లేదు. 155 మైనస్ 135 ఇదే రేషియో ఈస్టు 135 మైనస్ 120. 155లోంచి 130 తీసేయండి, 135 తీసేయండి, ఎంత అవుతుంది? 2, 20 ఈస్టు ఇది ఎంత అవుతుందమ్మా? 15 కదా, 20:15. 5 టేబుల్ పోతుంది, 4:3. ఆన్సర్ ఎంత? ఆప్షన్ 4, 4:3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఫార్ములా, ఇది డైరెక్ట్ షార్ట్కట్ మెథడ్. మామూలుగా అయితే మనం ఏం చేయాలి, ఎన్ని కేజీలు కలుపుతాం? 120 ప్లస్ ఇది 155. సో ఈ రెండింటిని, ఇదొక కేజీ ఇదొక కేజీ కలిపినప్పుడు మనకి ఎంత వస్తుందో లెక్కేసుకొని దాన్ని బట్టి మనము ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాల్సి ఉంది. అంటే 120x ప్లస్ 155y తీసుకొని 135 అనుకొని దాని నుంచి అయితే మనం ప్రాబ్లం సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో అలా కాకుండా ఈజీగా మనము ఈ ప్రాబ్లంని అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ రకమైన ఫార్ములాతో. నెక్స్ట్, అమోల్ రైజ్డ్ ద ప్రైస్ ఆఫ్ దర్ ప్రొడక్ట్స్ బై 20%. 20% పెంచారంటమ్మా. హౌ మచ్ డిస్కౌంట్ షుడ్ దే గివ్ సో యాజ్ టు సెల్ ద ప్రొడక్ట్స్ ఆన్ నో గెయిన్ నో లాస్ బేసిస్. 20% ధర పెంచారు, లాభ నష్టాలు లేకుండా అమ్మితే వారికి ఎంత శాతం డిస్కౌంట్ ఇవ్వాలంటే ఇంకా డిస్కౌంట్ ఇస్తారంట లాభ నష్టాలు లేకుండా. మనకి కాస్ట్ ప్రైస్ 100 రూపాయలమ్మ, 20% పెంచారంటే మాస్క్డ్ ప్రైస్ 120 రూపాయలు, మార్కెడ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉండాలి? 100 రూపాయలు ఉండాలి, అంతే కదా. కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు, మార్కెడ్ ప్రైస్ 20% పెంచారు కాబట్టి 120 రూపాయలు. ఇప్పుడు 120 రూపాయల మీద డిస్కౌంట్ ఇస్తే కాస్ట్ అనేది మనకి 100 రూపాయలు అవ్వాలి. అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది మనకి 100 రూపీస్ అవ్వాలి. సెల్లింగ్ ప్రైస్ 100 రూపీస్ అయితే మనం ఈజీగా ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు ఈ రెండింటి మధ్య రిలేషన్ తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య మనము రిలేషన్ తీసుకోవాలి. ఎందుకంటే మార్కెడ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో మార్కెడ్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ తీసుకోండి. మార్కెట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ 120, సెల్లింగ్ ప్రైస్ 100, 0 0 క్యాన్సిల్. ఇది 6/5 అవుతుందమ్మా. మనకి లాస్ వస్తుంది యాక్చువల్గా 1% లాస్. సో మార్కెడ్ ప్రైస్ ఇదేమో 5, ఇదేమో 6. సో 1 కదా, డిఫరెన్స్ ఎంత? 1. సో కాబట్టి మనకి నో గెయిన్ నో లాస్ కదా, అందుకని సెల్లింగ్ ప్రైస్ 100 తీసుకున్నాం మనం. సో డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా? 1. 6 - 5 1. ఎవరి మీద చేయాలి? మార్కెట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 50/3%. 50/3%. కాబట్టి డిస్కౌంట్ ఎంత ఇవ్వాలంటే 50/3% ఇవ్వాలి. ఇక్కడ చూడండి, చాలా వెరీ సింపుల్. ఎప్పుడైతే సరే మనం సెల్లింగ్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇవ్వం. డిస్కౌంట్ ఎప్పుడు దేని మీద ఇస్తాము? మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం. మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఇస్తాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, లాభం కానీ నష్టం కానీ, లాస్ ఆర్ గెయిన్ అనేది మనం దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాము? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్.
నెక్స్ట్ డిస్కౌంట్ దేని మీద ఇస్తాం, మార్కెట్ ప్రైస్ మీద ఇస్తాం, అంతేగాని సెల్లింగ్ ప్రైస్ మీద ఇవ్వం. కాబట్టి వీటి మధ్య డిఫరెన్స్ అయితే 1, 6 - 5 1 వచ్చింది. బట్ దేని మీద ఇస్తాము, ఇక్కడ ఏం వేసుకోవాలి, మార్కెట్ ప్రైస్ వేసుకోవాలి. మార్కెట్ ప్రైస్ వేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో కాబట్టి 50/3% ఆఫ్ డిస్కౌంట్ అనేది ఆప్షన్ 1 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ 6. హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇస్ ఎల్సిఎం ఎంత ఇచ్చాడు, 253080. దిస్ ఇస్ ద ఎల్సిఎం 253080. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 6. వన్ ఆఫ్ ద నెంబర్స్ ఈజ్ 4218. అందులో ఒక నెంబర్ 4218 అంట. వాట్ ఈస్ ద సెకండ్ నెంబర్ అన్నాడు. రెండో నెంబర్ వై అనుకుందాము. వై ఎంత, మనకు ఫార్ములా ఉంది, ఎక్స్ ఇంటూ వై, ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. సో వై కావాలంటే ఏం చేస్తాము, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ బై ఎక్స్ వేస్తాం. ఎల్సిఎం అంటే 253080 ఇంటూ 6/x అంటే 4218. సరే, ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఒక చిన్న లాజిక్ చూద్దాం. ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ 6 కదా, కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో 6తో ఏది డివైడ్ అయితే దాని మీద పోతుంది. 488 6తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, కానీ 3తో అవదమ్మా. ఎందుకంటే 16 4 20, 3తో కాబట్టి ఇది కాదు. 12 అవకాశం ఉంది. 4 + 5 9, 9 + 2 11, 3తో ఇది డివైడ్ అవ్వట్లేదు కాబట్టి 6 డివిజిబుల్ కాదు. కాబట్టి 360 120 రెండిట్లో ఏదో ఒకటి అవుతుందమ్మా. సో 360 120 మనం చెక్ చేయాలి. సో 360 కానీ 120 కానీ అవుతుంది. ఆప్షన్ 2 ఆర్ 4. సో ఇక్కడ మనకి చూస్తే 6 టేబుల్ 7 సార్లు పోతుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి 0 వస్తుంది. 6 × 3 18, 703 సార్లు పోతుందమ్మా. 703 ఇందులో ఎన్నిసార్లు పోతుందో చూడండి. దాదాపు నాకు తెలిసి 7 ఇందులో 3 సార్లు పోతుంది కదా, అంటే 360 ఆన్సర్ అవుతుంది, 120 అవుతుంది. ఒక్కసారి అనుకుంటే 7000 మీద ఉంటుంది, కానీ ఇక్కడ 7 3 టైమ్స్ ఉంది కదా. సో కాబట్టి ఖచ్చితంగా 360 అవుతుంది. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ మీరు డివైడ్ చేసి చూడండి, అది కూడా 360నే వస్తుంది. సో రమేష్ అండ్ నరేష్ స్టార్ట్ రన్నింగ్ ఆన్ ఎ సర్క్యులర్ ట్రాక్ ఆఫ్ లెంగ్త్ 1920 meters ఫ్రమ్ ద సేమ్ పాయింట్. సో 1920 మీటర్లు ఉన్నటువంటి సర్క్యులర్ ట్రాక్లో రమేష్ నరేష్ ఒకే పాయింట్ నుంచి రన్నింగ్ మొదలు పెట్టారంట, ఒకే డైరెక్షన్లో ఇద్దరు కూడా, రమేష్ నరేష్ ఇద్దరు కూడా. సో ఇక్కడ రమేష్ స్పీడ్ ఎంత అంటే 40 m/s అమ్మా. నెక్స్ట్ నరేష్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 64 m/s ఇచ్చాడు. ఇచ్చి ఏమంటున్నాడు, ఆఫ్టర్ హౌ మచ్ టైమ్ ఫ్రమ్ ద స్టార్ట్ దే విల్ మీట్ ద ఫస్ట్ టైమ్ ఎనీవేర్ ఆన్ ద ట్రాక్. ఎంతసేపటి తర్వాత ఇద్దరు పరిగెడుతున్నారు, ఒకళ్ళెనకాల ఒకళ్ళు పరిగెడుతున్నారు, ఎంత టైం అయిన తర్వాత వాళ్ళిద్దరు కలుస్తారు అని అడుగుతున్నాడు. దీనికి సింపుల్ డైరెక్ట్ ఫార్ములా ఉంది, డిస్టెన్స్ బై రిలేటివ్ వెలాసిటీ. సాపేక్ష వేగం, దూరము బై సాపేక్ష వేగం, ఇది ఫార్ములా. దూరం ఎంతమ్మా, 1920. సాపేక్ష వేగం, ఇద్దరు ఒకే దిశలో వెళ్తున్నారు కదా, ఒకే దిశలో వెళ్తున్నారంటే మైనస్ వేసుకోవాలి, ఎదురెదురుగా వస్తుంటే ప్లస్ వేసుకోవాలి. ఇద్దరు ఒకే దిశలో వెళ్తున్నారు కాబట్టి మైనస్. కాబట్టి 1920/24 ఎన్నిసార్లు పోతుంది, 24 8 సార్లు పోతుంది, అంటే 80 సెకండ్లు. సో 80 సెకండ్ల తర్వాత వాళ్ళు మొదటిసారి కలుసుకుంటారు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఏం ఫార్ములా అమ్మాయి, ఫార్ములా గుర్తుంటే డైరెక్ట్గా ఆన్సర్ చేసేయచ్చు మనం, వెరీ సింపుల్ అది. లేదంటే మనం డిస్టెన్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి నెమ్మదిగా. నెక్స్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండ్ లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ ఆఫ్. సో మనకి 3 నెంబర్లు ఇచ్చాడు, 432 ఒకటి ఇచ్చాడు, 648 ఇచ్చాడు, 576 ఒకటి ఇచ్చాడు. సో వీటి యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత అని కనుక్కోమన్నాడు. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 72 × 6 ఒకటి వస్తుంది, 72 × 9గా రాసుకోవచ్చు, దీన్ని 72 × 8గా రాసుకోవచ్చు. కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత అంటే 72 అవుతుంది హెచ్సిఎఫ్. కాబట్టి 36 ఉన్నవి రాంగ్ అవుతాయి. ఇప్పుడు నాకు ఎల్సిఎం 2592 5184 అనేది తెలియాలి. సో దీంట్లో కామన్గా 72 ఉందమ్మా, 72 క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ ఇది చూడండి, 6 9 8, 6 9 8.
మళ్ళీ 9 8 జార్ 72 వస్తుంది. మళ్ళీ చూడండి 9 8 జార్ 72 వస్తుంది. కాబట్టి 72 ఇంటూ 72 ఏమవుతుంది నాకు ఎల్సిఎం 72 ఇంటూ 72 ఎంత అవుతుందమ్మా 5184 అవుతుంది. 7,49 కదా, 4,000 పైన వస్తుంది కాబట్టి 5184 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి 72 5184 ఇస్ ద రైట్ ఆన్సర్ ఎల్సిఎం. లేదు మీరు మామూలుగా ఎల్సిఎం ఇలా కూడా కనుక్కోవచ్చు. అంటే 432 648 576 తీసుకుంటే నాకు 72లో ఎల్సిఎం పోతుంది 6 9 8. ఇక్కడ 3 టేబుల్లో 2 టైమ్స్ 3 టైమ్స్ 8 అలాగే ఉంటుంది. మళ్ళీ 2 టేబుల్లో పోతుంది 1 టైము 3 టైము 4 టైమ్స్ 4 2 జార్ 8 8 3 జార్ 24. ఇలా మనము క్యాలిక్యులేషన్ చేసుకొని దీనికి సంబంధించి ఎల్సిఎంని అయితే మనము డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాబట్టి ఎల్సిఎం ఎంత అవుతుందంటే 5184 అవుతుంది. నెక్స్ట్, బై సెల్లింగ్ ఏ కంప్యూటర్ ఫర్ 26,000 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ అమ్మ, సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 26,000 అమ్మ. ఏ మ్యాన్ గెయిన్స్ 4%, అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 104, 104 రూపాయలకు సమానం ఇది. ఇఫ్ హీ సెల్స్ ద కంప్యూటర్ ఫర్ 19,000, అంటే దీన్ని 19,000కి అమ్మితే అతనికి ఎంత లాస్ వస్తుందని అడుగుతున్నాడు. సింపుల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి అంతే. ఇది ఎక్స్ అనుకుందాం. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 19,000 ఇంటూ 104/26,000 అవుతుంది. ఈ 3 సున్నాలు 3 సున్నాలు క్యాన్సిల్ చేయండి. 26 ఇందులో పోతుంది కదా, ఎన్నిసార్లు పోతుంది 4 సార్లు పోతుంది. 26 ఇంటూ 104 కదా, 19 4 జార్ 76. అంటే అతనికి ఎంత నష్టము 76% అమ్మాడు. అంటే 100 రూపాయల వస్తువుని 76 రూపాయలకి అమ్మాడమ్మ. కాబట్టి లాస్ ఎంత అవుతుంది 100 - 76 ఈజ్ ఈక్వల్ టు 24% లాస్ అవుతుంది. 24% లాస్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత శాతానికి అమ్మాడో తెలుస్తుంది. 76% అమ్మాడు. సో 76% అమ్మాడు కాబట్టి 100లోంచి 76 తీసేస్తే మనకి ఎంత నష్టం వచ్చింది 24% నష్టం వచ్చింది. కాబట్టి 24% లాస్ వచ్చింది. నెక్స్ట్, సమ్రీన్ అండ్ గరీమా కంప్లీటెడ్ ఎ పీస్ ఆఫ్ వర్క్ టుగెదర్ ఇన్ 8 years. ఎస్ ప్లస్ జీ 8 అమ్మ. సో ఒక్క రోజులో 1 డేలో వాళ్ళు 1/8 వర్క్ చేస్తారు. ఇఫ్ సమ్రీన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days, ఎస్ ఒక్కటి 10 daysలో కంప్లీట్ చేస్తుంది. అంటే 1 డేలో ఆమె ఎంత పని చేస్తుంది 1/10 వంతు చేస్తుంది. గరీమా కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. సో ఇట్స్ వెరీ సింపుల్ అమ్మ, మైనస్ చేసేయడమే ఇది. 1/8 - 1/10 క్యాలిక్యులేట్ చేస్తే గరీమా యొక్క 1 day వర్క్ వస్తుంది. దాని నుంచి మనం ఆమె యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏమవుతుంది 10 - 8/10 × 8. సో 2/10 × 8. 2 ఇందులో 4 టైమ్స్ పోతుంది 1/40. ఎప్పుడైతే 40 వచ్చిందో గరీమా ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తుంది 40 daysలో కంప్లీట్ చేస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి ఫార్ములా కూడా ఉంది. ఇద్దరూ కలిపి చేసిన వర్క్ ఏ అయితే, ఇది కనుక బి అయితే 1/a - 1/b అమ్మ. సో కాబట్టి ఏమవుతుంది b - a/ab, లేదా ab/b - a, లేదా ab/a - b అనేటువంటి ఫార్ములా ఉంది. దాని ద్వారా మనం డైరెక్ట్గా అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ ద షార్ట్ కట్ మెథడ్. ab/a - b ఇది మనకి ఫార్ములా. సో 8 × 10/10 - 8. సో ఆ ఫార్ములా ద్వారా మనం డైరెక్ట్గా ఎన్ని డేస్ అనేది, నెంబర్ ఆఫ్ డేస్ అనేది మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్, ఇది లాస్ట్ ప్రాబ్లమ్ అమ్మ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్స్ ఇస్ ద లార్జెస్ట్. కింది భిన్నాలు అతి పెద్దది అన్నాడు. 3/5, 7/10, 11/15, 13/20. 5, 15, 10, 20 మొత్తం అన్నీ కూడా 5లో పోతున్నాయి. కాబట్టి యాక్చువల్గా మనకి ఎల్సిఎం తీసుకోవచ్చు. 60 వస్తుంది ఎల్సిఎం. 5, 10, 15, 20. సో 5 టేబుల్ పోతుంది, 5 ఒకట్లు పోతుంది, 5 2 సార్లు పోతుంది, 5 3 సార్లు పోతుంది, 5 4 పోతుంది. ఇందులో 2 టేబుల్ పోతుంది. 2 1 1 3 2 అవుతుంది. 2 5 are 10, 6 60. ఎల్సిఎం 60 వస్తుంది. ఎల్సిఎం 60 వస్తుందంటే 3/5 × 60 చేయండి. 3 అన్నీ 60తో మల్టిప్లై చేయండి. అన్నీ 60తో మల్టిప్లై చేయండి. 60తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 12 3 are 36,
ఇదెంత వస్తుందమ్మా 6 7 జార్ 42, ఇదెంత 4 11 4 జార్ 44, ఇదెంత 3 టైమ్స్ 13 3 జార్ 39. ఇందులో ఏది పెద్దది 44 వచ్చింది అది 11/15. సో 11/15 ఇస్ ద లార్జెస్ట్ ఫ్రాక్షన్. స్మాలెస్ట్ అడిగాడు అనుకో 36 వచ్చింది కదా, 3/5 ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్. దిస్ ఈజ్ ద లార్జెస్ట్, దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ అనమాట. ఇది మనల్ని లేదంటే డెసిమల్ ఫామ్లోకి మార్చి చేయొచ్చమ్మా. 3/5 అంటే మనకు తెలుసు కదా ఎంత, 3/5 6 సార్లు పోతుంది కాబట్టి 0.6. 3/5 అంటే 0.6. 7/10 తెలుసు కదా ఎంత, 0.7. డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. 11/15 అంటే 10/15 లాగా ఉంటుంది, చేస్తే 0.733 వస్తుంది. నెక్స్ట్ 13/25 అంటే 65 కదమ్మా, 0.6. సో పెద్ద ఫ్రాక్షన్ ఇదే కదా, 0.733 వచ్చింది. అప్పుడు కూడా 11/15 కదా వచ్చింది. సో డెసిమల్ మెథడ్లో అయినా చేయొచ్చు, అంటే దశాంశ పద్ధతిలో మార్చుకొని చేయొచ్చు, లేకపోతే భిన్నాలు సమానంగా డినామినేటర్స్ హారాలు సమానంగా చేసి కూడా మనము చేయొచ్చు, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇవి ఎస్ఎస్సి జీడీ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఉన్నటువంటి 20 మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేయడం జరిగింది, వాటికి సంబంధించిన షార్ట్ కట్ మెథడ్స్ తోటి. సో నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఇదే పేపర్లో ఇచ్చినటువంటి 20 రీజనింగ్ క్వశ్చన్స్ తోటి మీ ముందుకు వస్తాను. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.